ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి. ఆవాలతో ఇలా చేస్తే మీకుండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటేనండి మీ చెడంతా కూడా పోతుందన్నమాట. ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది. చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఆవాల పరిహారం. ఎందుకంటే ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి. అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చే పరిహారం ఎవరైతే నమ్మకంతో ఈ రోజున చేసుకుంటారో వాళ్లకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక దిష్టి దోషాల నుంచి కూడా బయటపడతారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆవాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి చెయ్యండి. చేసేసి పరిహారం ఏంటంటే కనుక సిద్ధింపబడేలాగా చేసుకోండి. అలానే కాకుండా మంచి ఫలితాన్ని పొందండి. ఈరోజు శుక్రమావాస్య కాబట్టి శుక్రవారం రోజున అమావాస్య వస్తే దాన్ని శుక్ర అమావాస్యగా మనం పరిగణిస్తాము. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య అండి. చాలా శక్తితో కూడుకొని వస్తుందన్నమాట. లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడంతో పాటు ఇంట్లో ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకోవటం, అలానే వచ్చేసి ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షాన్ని పొందడం, ఇవన్నీ కూడా ఈరోజు మనం చేస్తూ ఉంటాము. శుక్రవారం అమావాస్య వస్తే లక్ష్మీదేవికి దీపం పెడితే ఆ తల్లి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది. అలానే కాకుండా మనకు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవిని పూజించడంతో పాటు ఆవాల పరిహారం చేయండి. ఆవాలు ఏంటంటే కనుకనండి తాంత్రిక పరిహారాలలో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది కూడా ఏంటంటే ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు. ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూతపేత పిశాసాల నుంచి కూడా మనని విముక్తి కలిగించడానికి ఆవాల పరిహారాలు అనేవి ఉపయోగపడతాయి. ఆవాల్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి నల్లటి ఆవాలు అనమాట. నల్లటి ఆవాలు మనం వంటల్లో వాడుకుంటాము. పసుపు ఆవాలు ఏంటంటే కనుక పరిహారానికి వాడుతారు. కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కాబట్టి నల్లటి ఆవాలతోనే పరిహారం చేస్తారు. అలా కూడా మనకు ఫలితం వస్తుంది. కానీ తొందరగా ఫలితం రావాలి, పరిహారం సిద్ధింపబడాలి అనుకుంటే మాత్రం పసుపు ఆవాలతోనే మనం చేసుకోవాలండి. అలాంటప్పుడు మనకు తొందరగా ఫలితం వస్తుంది. ఆ పసుపు ఆవాలు కూడా ఏంటంటే కనుక ఎక్కడైనా సరేనండి దుకాణాలలో దొరుకుతాయన్నమాట. అంటే పూజా సామాగ్రి అమ్మే చోట కావచ్చు, లేదంటే నార్మల్గా మనకు కిరాణా కొట్లు ఉంటాయి కదా, అక్కడ కూడా పసుపు ఆవాలు అనేవి దొరుకుతాయన్నమాట. అవి తెచ్చుకోండి. ఇప్పుడు మన మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా, లేదంటే కనుక మనకే ఏదో ఇబ్బంది అవుతుంది, బాధ కలుగుతుంది, మాకు కొంచెం ఆరోగ్యం అంటే ప్రాప్తం అవ్వటం లేదు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, చీటికి మాటికి హాస్పిటల్కి వెళ్తే ఏది లేదని చెబుతున్నారు, అసలు ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదండి, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఆవాలతో ఒక్కసారండి పరిహారం చేయండి. ముఖ్యంగా ఆవాలు అమ్మవారికి చాలా ఇష్టం. పసుపు ఆవాలు ఉంటాయి కదా, అవి లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయండి. చాలామంది కూడా ఈ పసుపు ఆవాలను తెచ్చుకొని ఏంటంటే కనుక మూట కడతారు. ఎర్రటి వస్త్రంలో మూట కట్టి పూజ గదిలో పెడతారు. అలా పెడితే ఏంటంటే కనుక అవి సంవత్సరాల కొద్దీ ఆవాలు ఉంటాయన్నమాట. ఆవాలు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి పూజ గదిలో నుంచి బయటికి వెళ్ళదని, అలానే ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుందని నమ్ముతూ ఉంటారు. మీరు కూడా ఒకవేళ పసుపు ఆవాలు దొరికితే ఇలా తెచ్చుకొని శుక్రవారం పూట మూట కట్టి మీ ఇంటి పూజ గదిలో కానీ, లేదంటే మీ పూజ గది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అక్కడ ఏంటంటే కనుక ఇలా ఈ ఆవాలను పెట్టుకోండి. చూడండి, సంపాదన పెరగడంతో పాటు చక్కటి ఐశ్వర్యం, అభివృద్ధి ఉంటుంది. రోజు రోజుకి ఏంటంటే కనుక మన ఇంట్లో మనం అభివృద్ధిని చూసుకోగలుగుతాం. అభివృద్ధిని పెంచడంతో పాటు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఈ పసుపు ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలతో ఈ విధంగా మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. మీరు మూట కట్టకపోయినా ఏంటంటే కనుక ఒక కవర్లోనైనా సరే పెట్టి మీరు మీ ఇంట్లో పెట్టుకోండి. చాలా మంచిదండి. పసుపు ఆవాలు ఇంట్లో ఉంటే అదృష్టం అనమాట. అంటే ఆ ఆవాలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. ఇది పెద్ద పెద్ద కోటీశ్వరుల సీక్రెట్, మార్వాడీల పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. అందుకే మీకు దొరికితే ఈ పసుపు ఆవులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీరు పూజించడం ఇవన్నీ ఏం చేయక్కర్లేదు, తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత ఒకవేళ పసుపు ఆవాలు దొరికితే అవి తీసుకొని ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేసుకోండి. అవి దొరకవండి, అవి మాకు అందుబాటులో లేవండి అనుకుంటారు కదా, నార్మల్గా మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో మీరు వాడుకునే పరిహారాలు చేయండి. మనం బాగుపడ్డామనుకోండి, కొంతమంది చూసి ఓర్వలేక మనకు దృష్టి పెట్టడంతో పాటు మన మీద ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. ఆ చెడు ప్రయోగాల వల్ల మనం ఎంత సఫర్ అవుతూ ఉంటామండి. మనకి ఏంటంటే భూతాలు పేతాలు పట్టి పీడిస్తాయి. మనం ఎంత డబ్బు ఖర్చు చేసినా కానీ అవి పోనే పోవు. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో మనం పడిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మీ మీద ఉండే చెడంతా కూడా పోతుంది, మీకు మంచి జరుగుతుంది. నరదిష్టి కూడా పోవటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అనమాట. ఎందుకంటేనండి ఇలా శుక్రవారం అమావాస్య వస్తే దానికి అమృత ఘడియలు ఉంటాయన్నమాట.
ఆ అమృత ఘడియల్లో మనం పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు సిద్ధించడంతో పాటు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఈ పరిహారం మీరు ఈ విధంగా చేయండి. ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాసు కానీ చెంబడు నీటిని కానీ తీసుకోండి. ఎలా తీసుకున్నా పర్వాలేదండి. నీళ్లను మాత్రం తీసుకోండి, కానీ నిండుగా తీసుకొని మీద పడేలాగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకోండి. అందులో ఒక స్పూన్ అంతా పసుపు, ఒక స్పూన్ అన్ని ఆవాలు పోయండి. ఈ రెండు కలిస్తే అవి పవిత్రంగా మారుతాయి. ఆ నీళ్లు కూడా ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతాయి. ఇలా మారిన ఈ నీళ్లు కావచ్చు, ఈ ఆవాలు కావచ్చు, ఈ పసుపు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక తల చుట్టూదా కనీసం 21 సార్లు తిప్పుకోవాలి. లేదంటే 11 సార్లు అయినా సరే తిప్పాలి. అలా తిప్పిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకెళ్ళి డ్రైనేజీలో మాత్రమే పోయాలి. ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. డ్రైనేజీలో పోసేస్తే సరిపోతుంది. అలా పోసేసిన తర్వాత ఈ గ్లాసుని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి. మీకు వీలుంటే స్నానం చేసుకోండి, లేకపోతే కాళ్ళు చేతులు కడిగేసుకొని శుభ్రం చేసుకొని దుస్తువులు మార్చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇది చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే కనుక ఒక రాత్రి దాటిపోయిన తర్వాత, అంటే ఒక రాత్రి మనం నిద్రించిన తర్వాత తెల్లవారిన తర్వాత మనమైతే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాము. అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితం మారిపోతుంది. భారం దిగిపోయినట్టు, బరువు తగ్గిపోయినట్టు, ఏదో మనకు బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుందండి. మన మీద ఉండే చెడంతా కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి. నీళ్లకు చాలా శక్తి ఉంటుంది. నీళ్లు అయస్కాంతం కంటే కూడా ఫాస్ట్గా లాగేసుకుంటాయి. అందుకే నీళ్లతో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మన పెద్దవారు చెబుతూ ఉంటారు, అంటే ఇలా ఏంటంటేనండి నీళ్లతో ఆడకూడదని చెబుతూ ఉంటారు. నీళ్ళు ఏంటంటే కనుక ఎంత మంచి ఫలితాలను ఇస్తాయో అంత చెడు ఫలితాలను కూడా ఇస్తాయండి. చాలామంది కూడా అక్కడికి వెళ్ళి పడి అంటే ఇదైపోయారు అదైపోయారు మనం వింటూ ఉంటాం కదా. అలా నీళ్లకు చాలా శక్తి ఉంటుందన్నమాట. నీళ్లు పంచభూతాల్లో ఒకటి. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. నీళ్లకు అత్యంత శక్తితో పాటు ఏంటంటే కనుక నీళ్ల పరిహారం అనేది 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. నీళ్ళల్లో ఇవి వేసినప్పుడు ఏంటంటే ఆ నీళ్లు కొంచెం పవిత్రంగా మారుతాయి. అలా మారినప్పుడు మనం తల చుట్టూతో తిప్పేటప్పుడు మనలో ఉండే ఇబ్బంది అంతా కూడా ఆ గాజు గ్లాసులోకి వెళ్ళేసి ఏంటంటే కనుక అది లాక్ అయిపోతుంది. అంటే మన కంటికి కనిపించదు, మనకేం తెలియదు. ఇదేంటంటే కనుక మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. అంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి. అమావాస్య కాబట్టి చేయటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి జరుగుతుందన్నమాట. ఇలా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఏంటంటే కనుక ఎక్కువగా అండి గురూజీలు అలానే కాకుండా సాధువులు ఇలా చేసుకుని ఫలితాలను పొందినవన్నమాట. వాళ్ళు ఏంటంటే వారి అనుభవంతో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా ఆచరించడం వల్ల ఫలితం ఉంటుంది. ఎవరికైతే నరదిష్టి అధికంగా ఉంది, నరదిష్టి వల్ల సఫర్ అవుతున్నారు, మాకేదో జరిగింది, కొంతమందికి అనుమానాలు కూడా ఉంటాయి కదండి. అలా మీరు ఏ అనుమానం పెట్టుకోకుండా ఒక్కసారి చేసుకోండి. ఆవాలు మన ఇంట్లో ఉంటాయి, పసుపు మన ఇంట్లో ఉంటుంది. అలానే గాజు గ్లాస్ని వాడాలండి ఇక్కడ. లేదంటే చెంబు ఉంటుంది కదా, ఆ చెంబు నీటిని కూడా తీసేసుకొని వాడుకోవచ్చు. ఇలా చెంబు ఒకవేళ లేకపోయినా మనము గాజు గ్లాస్ని తీసుకొని అందులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లు పోసేసుకొని అందులో ఈ వస్తువులను అంటే పోసేసి ఆ తర్వాత పరిహారంగా మనం చేసుకుంటే అయితే ఇంకా మనకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. చెడు ఒకటేసారికి పోతుందని మనం చెప్పలేం, కానీ కొంచెం ఏంటంటే విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి వితిన్ సెకండ్స్లోనే ఫలితం రావచ్చు, కొంతమందికి సమయం కూడా పట్టవచ్చు అని తంత్రశాస్త్రంలో అయితే వివరంగా చెప్పబడుతుందన్నమాట. అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైనది. అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి చాలామంది కూడా అమావాస్య ఎప్పుడు వస్తుంది, పరిహారం ఎప్పుడు చేయాలి, కొంతమందిని చూడండి బాగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అమావాస్య వస్తూనే ఉంటుందండి. మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. కాకపోతే అమావాస్య ఏంటంటే కనుక ఒక్కొక్క శక్తితో కూడి వస్తుంది. అంటే అమావాస్య అనగానే ఒట్టిగానే అమావాస్య వస్తుందని కాదండి. ఇప్పుడు ఈ నెలలో ఏంటంటే కనుక కొంచెం అమృత ఘడియలతో ఏర్పడుస్తుంది. మళ్ళీ నెలలో వచ్చే అమావాస్య కొన్ని సంవత్సరాల తర్వాత ఏడుబడిన అంటే అమావాస్యనే ఏర్పడుతుందన్నమాట. అంటే గ్రహాల మార్పుల వల్ల, చేర్పుల వల్ల, స్థితిగతుల వల్ల ఏంటంటే కనుక అమావాస్య మనకు అనుకూలించడంతో పాటు పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు కూడా అండి పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి, ఫలితం పొందండి. ఇది పెద్దవారి పరంగా మాత్రమే ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే పిల్లల పరంగా కూడా బాగుంటుంది. కానీ ఇదేంటంటే నరదిష్టి, చెడు దిష్టితో పాటు మనపై ఉండే చెడు సమస్యల్ని కూడా పోగొట్టుకోవడానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి. ఇలాంటి తిదివార నక్షత్రం మనకు చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే కనుక దాన్ని చక్కగా మనం అంటే ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. దానికి తగ్గట్టుగా పరిహారం చేయాలి, ఫలితం పొందాలి, మనకుండే ఇబ్బందులు తొలగించుకోవాలన్నమాట. ఇలా ఒక ఆవాల పరిహారం అయితే ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి చేసేసుకోండి. ఇంకొక పరిహారం ఏంటంటే కనుక ఇది కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఒకవేళ నీళ్ళ పరిహారం చేయడం కుదరకపోతే ఇది చేసుకోండి. ఇదేంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఒక ఎర్రటి వస్త్రం మాత్రమే తీసుకోండి. ఇలా తీసేసుకుని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేసి 5 కర్పూర బిళ్ళలు పెట్టేసి 2 గోమతి చక్రాలు పెట్టి తల చుట్టూదా 11 సార్లు తిప్పి వీలుంటే దీన్ని కాల్చండి. దీన్ని కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక ఎన్నో సంవత్సరాల నుంచి మీకు చేతబడి జరిగింది అంటే బ్లాక్ మ్యాజిక్
జరిగింది, మీకు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. చాలా వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మాకైతే ఏం పెద్దగా ఫలితం అయితే లేదండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, తిరిగి తిరిగి అంటే కాళ్ళు అరిగిపోయాయి, కానీ మాకైతే ఎలాంటి ఫలితాలు అయితే రాలే. మాకు ఈ యొక్క అంటే బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పటి నుంచి కూడా మాకు అంటే అమావాస్య వచ్చినప్పుడు, పున్నములు వచ్చినప్పుడు, కొన్ని అష్టములు తిథులు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. చాలా వరకు కూడా మేము సఫర్ అవుతున్నామని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇలా గోమతి చక్రాలు 2, అలానే కాకుండా 5, 6 కర్పూర బిళ్ళలు, 1 స్పూన్ అన్ని ఆవాలు, ఎర్రటి వస్త్రంలో మూట కట్టి తల చుట్టూ తిప్పి దాన్ని కాల్చడం వల్ల ఏంటంటే కనుక మనకుండే బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది. బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం బయటపడతాం. ఫస్ట్ చెప్పిన పరిహారం కూడా మనకు పనిచేస్తుంది, కాకపోతే విత్ ఇన్ సెకండ్స్లో ఫలితం తెచ్చిపెట్టదు. రెండో పరిహారం ఏంటంటే కనుక మనకు తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాల్చే పరిహారాలు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేయడంతో పాటు అద్భుతాలను సృష్టించడంతో పాటు అద్భుతం అంటే జరిగేలాగా చేస్తాయి. మనమే కొన్నిసార్లు ఏంటంటే కనుక పరిహారం ఇంత పనిచేస్తుందా అన్నట్టుగా ఆశ్చర్యపోతామన్నమాట. అంతటి శక్తి ఇప్పుడు రెండో పరిహారానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది కూడా ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా మనకు మేలు అంటే చేయటంతో పాటు మనకుండే ఇబ్బంది పోగొట్టడంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట. ఇలా మీకు అమావాస్య వచ్చినా, పౌర్ణమి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అమావాస్య పర్ఫెక్ట్గా పనిచేసేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. ఎవరికైతే గాలి సోకింది, ఇలాంటివి ఏవైనా చెడు సమస్యలు నమ్మేవారు చేసుకోండి, నమ్మని వారు వదిలేయండి. కానీ ఫలితాలు అయితే ఉంటాయి, ఆ ఫలితాలను చూస్తారు. 2 పరిహారాలు కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఇదే సమయాలలో చేయాలి, ఇలాగే చేయాలని ఏమీ లేదు. కానీ మీరు చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి. మనం ఎలా పడితే అలా చేయకూడదు, నమ్మకంతోనే చేసుకోవాలి. చేసేటప్పుడు మనం ఏంటంటే స్నానం చేసి ఉండాలి. స్నానం చేయకుండా పరిహారం చేస్తే అది పెద్దగా పనిచేయదు. అలానే కాకుండా చేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకోండి, అలాంటప్పుడు ఎక్కువగా ఫలితం వస్తుంది. పరిహారం చేస్తున్నామంటే ఇతరులకు చెప్పకూడదు, మనకు మనమే చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే ఆ పరిహారం మనకు అనుకూలించడంతో పాటు మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అదే మనం నలుగురికి చెప్పి అంటే చేసుకుంటే అది పెద్దగా పనిచేయదు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ పరిహారం అనేది మనకు ఉపయోగపడదు, మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా మీరేంటంటే కనుకనండి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని పరిహారం చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు దీన్ని మనం సరిగ్గా దీన్ని మనం వినియోగించుకున్న మనకైతే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలను జరగటంతో పాటు మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందన్నమాట. కొంతమంది నరదిష్టి వల్ల కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో పడిపోతారు కదా. అలాంటి వాళ్ళకు కూడా నరదిష్టి అంతా కూడా పటాపంచలైపోయి ఆ నరదిష్టి అంతా కూడా అంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుందండి. ఈ 2 పరిహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి, సిద్ధిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఇంకొక పరిహారం ఏంటంటే కనుకనండి పిల్లల పరంగా. పిల్లలకు అమావాస్య వచ్చిందంటే ఖచ్చితంగా దిష్టి తీయాలండి. చాలా మంది కూడా అమావాస్య రోజున దిష్టి తీస్తూ ఉంటారు. దిష్టి తీయటం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏంటంటేనండి ఆడపిల్లలకు కావచ్చు, మగ పిల్లలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు అండి, ఇలా దిష్టి తీయండి. దిష్టి ఏంటంటే కనుక అన్నంతో తీస్తే చాలా మంచిది. పిల్లలు కొన్నిసార్లు ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, అన్నం తినరు, మానం చేస్తూ ఉంటారు, పిల్లల ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. కొంతమంది పిల్లల్ని చూస్తే ఓర్వలేకపోతూ ఉంటారు కదా, ఆ పిల్లల వల్ల కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా అన్నంతో ఈ పరిహారం చేయండి, సరిపోతుంది. అన్నం అంటే కనుక మనము నిండుకుండా అన్నం వండుకుంటాం కదా ఇంట్లో, అంటే గిన్నెలో అన్నం వండుకున్న తర్వాత ఎంగిలి చేయకుండా అన్నం ఉంటుంది కదండి, అప్పటికప్పుడు ఏంటంటే కనుక అందులో నుంచి 3 ముద్దల అన్నం తీసుకోండి. దీనికోసం సపరేట్గా ఏమో వండాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం వండుకున్న గిన్నెలో నుంచి ఎంగిలి చేయకుండా అందులో నుంచి 3 ముద్దల అన్నం తీయాలి. ఒక ముద్దకి ఏంటంటే కనుక తెలుపు అలాగే ఉంచండి. ఇంకొక ముద్ద ఏంటంటే కనుక కుంకుమతో చక్కగా ఏంటంటే కనుక దాన్ని మొత్తం కుంకుమతో అద్దేయండి. రెండవ ముద్ద ఏంటంటే కనుక పసుపుతో అద్దేయండి. ఇలా అద్దేసిన తర్వాత ఇదంతా కూడా ఒక పేపర్లో కానీ ఒక కవర్లో కానీ పెట్టుకోండి. ఒక ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇలా పెట్టేసిన తర్వాత ఒక కోడిగుడ్డు తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు పైన ఏంటంటేనండి నల్ల స్కెచ్ మార్క్ కానీ నల్ల పెన్ ఉంటుంది కదా, దానితో ఇంటూ మార్కు వేయండి. ఇలా వేసేసిన తర్వాత మీ పిల్లలు అలానే అందరినీ కలిపి తీయకూడదండి, ఎవరిది వారికి సపరేట్గా తీయాలి. ఇప్పుడు ఒక పిల్ల అంటే మనకు ఒక బాబు ఉన్నాడు అనుకోండి, ఆ బాబు మనని ఇబ్బంది పెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నాడు, వీరికి అంటే దిష్టి తాకుతూ ఉంటుంది, చాలా వరకు కూడా అండి యంత్రాలు వేస్తాం, మంత్రాలు వేస్తాం, అయినప్పుడు కూడా ఎదుగుదల అనేది లేదు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, చాలా ఏడిపిస్తూ ఉంటాడండి, మాకైతే మేము భరించలేక నరకం అనుభవిస్తున్నామని బాధపడతారు. కొంతమంది పిల్లలైతే అన్నమే తినరు కదండి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. పిల్లలు బాగుంటేనే పేరెంట్స్ బాగుంటారు. పిల్లలు ఇబ్బంది పెడుతున్నట్టయితే పేరెంట్స్ కూడా ఏంటంటే క్షీణించిపోతూ ఉంటారు, ఆలోచనలు పడిపోతుంటారు కదా. కాబట్టి మీ పిల్లల ఎదుగుదల బాగుండాలన్నా, మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నా మీరు ఈ పరిహారం చేయండి. మీరు విత్ ఇన్ సెకండ్స్లోనే ఆశ్చర్యపోతారు. ఇదేం గంటలు ఈ పరిహారం మీకు సిద్ధింపబడదు, అంటే సిద్ధింపబడుతుంది, క్షణాల్లోనే ఫలితం వస్తుంది. ఇది గంటలు పరిహారం రాక మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదనమాట, వెంటనే ఫలితం వస్తుంది. ఇది చాలా మందికి తెలిసిన పరిహారం, కొంతమందికి మాత్రం
తెలియకపోవచ్చు, కాబట్టి మీరు నమ్మకంతో చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. 3 ముద్దల అన్నం తీసుకుని ఒక ముద్ద పసుపు ముద్ద, ఇంకో ముద్ద వచ్చేసి ఇలా మనం చేయితో పిసకాలండి అన్నము. పిడికిలు బిగించి చక్కగా అంటే చేతితో పిసికి ముద్దలు చేసేసుకొని మనం ఆ తర్వాత ఒకటి కుంకుమ, ఒకటి పసుపు, ఒకటి తెలుపు అలాగే ఉంచేసి ఒక కోడిగుడ్డు తీసుకొని దానిపైన ఇంటు మార్క్ వేసేసి ఒక్కొక్కరికి సపరేట్గా దిష్టి తీయండి. మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు సపరేట్గా దిష్టి తీసి అది ఒకటే చోట కలిపి పడేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక సపరేట్గా తీయాలి, కలిపి తీయకూడదు. కలిపి తీయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇప్పుడు మనకుండే పిల్లలు ఆ అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, అమ్మాయి బాగుంది అబ్బాయి బాలేడు అనుకోండి, అమ్మాయిది అబ్బాయికి అంటుకుంటుంది, అబ్బాయిది అమ్మాయికి అంటుకుంటుంది. ఇలా ఏంటంటే తారుమారు అవుతుంది అనమాట. అందుకే మనకు తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే ఎవరిది వారికి దిష్టి సపరేట్గా తీయండి. ఒక చోట తీయటం వల్ల ఇబ్బంది కలుగుతుంది. అలానే కాకుండా వీరిది వారికి తగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరిది వారికి సపరేట్గా తీస్తేనే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరిది వారిది సపరేట్గా తీయండి. ఇలా తీసేసిన తర్వాత కోడిగుడ్డు మాత్రం పగలగొట్టకూడదండి. పగలగొట్టకుండా పెట్టేసి వస్తే మాత్రం చాలా మంచిదండి. ఇలా పెట్టేసి వచ్చిన తర్వాత ఆ పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేయండి, దుస్తువులు మార్చండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ పిల్లలకు ఆ తర్వాత కొంచెం అంటే మన పూజ గదిలో ఉండే బొట్టు పెట్టండి. అంటే బొట్టు పెట్టకపోయినా ఏం పర్వాలేదు, కానీ పెడితే చాలా మంచిది అనమాట. పిల్లలకు ఏంటంటే కనుకనండి దిష్టి దోషాల వల్ల ఆ పిల్లలపై ప్రభావాలు అనేవి పడతాయి. అలా ప్రభావాలు పడినప్పుడు ఏంటంటే ఎదుగుదల ఉండదు. కనుదిష్టి అనేది చాలా డేంజర్ అండి. ఆ కనుదిష్టి ఉన్న పిల్లలకైతే ఎదుగుదల సరిగ్గా ఉండదు, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కొంతమందికి పిల్లలు ఉన్నారనుకోండి, కొంతమందికి లేకపోతే కొంతమంది అబ్బా మీ పిల్లలు ఎంత బాగున్నారు, నీకు పిల్లలు ఉన్నారు నీకేంటి అన్నట్టుగా ఓర్వలేకపోతారనమాట. ఓర్వలేని గుణాలతో పిల్లలకు దిష్టి పెట్టి ఇబ్బంది పెట్టి ఆ పిల్లల్ని చాలా వరకు కూడా హింసిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చూసే విధానంలోనే దిష్టి తాకుతూ ఉంటుంది, కొంతమంది ఏంటంటే కనుక అనే మాటల్లోనే దిష్టి తాకుతుంది. ఇలా దిష్టి తగలడం అనేది సహజం అండి. కొంతమంది దిష్టి తాకుతుందా అంటారు, కానీ తాకుతుంది. మన పెద్దవారు మనకు దిష్టి తీయరా అండి? మన అమ్మలు కావచ్చు, మన నానమ్మలు కావచ్చు దిష్టి తీస్తూ ఉంటారు కదా. అలా దిష్టి తీస్తేనే పోతుందన్నమాట. అమావాస్యకు మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే పిల్లలకు దిష్టి తీయండి. మీరు ఈ అన్నంతోనే తీయాలని కాదు, మీ ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటే అది తీసుకుని తల చుట్టూ 3 సార్లు తిప్పి సింకులో పోసి నీళ్లను పోయండి. అలా పోయటం వల్ల ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోతుంది. ఆ పిల్లలకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో వారి జీవితం మారిపోతుంది. వారికి ఏంటంటే కనుక ఎదుగుదలలో ఇబ్బంది అనేది ఉండదు. మనం బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, మనం ఉన్నప్పుడు కావచ్చు, మన అంటే బంధువర్గంలోనే మన మీద ఏడ్చేవారు ఉంటారు. మన చుట్టుపక్కల వాళ్ళే మన పిల్లల్ని చూసి అంటే కుళ్ళుకునేవారు ఉంటారు. ఇలా కొంతమంది మన సొంత వాళ్ళే మన పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు కదండి. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే కనుక మనము ముద్దుగారం చేసినప్పుడు కూడా మన దిష్టి కూడా తాకుతూ ఉంటుంది, పిల్లలకు ఖచ్చితంగా తాకుతుంది. కాబట్టి మనం ఏంటంటే కనుక రోజు దిష్టి తీయకపోయినా ఇలాంటి మంచి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పిల్లలకు అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఎవరికి కావచ్చు వారికి ఎవరికైనా తేడా లేదు. ఎవరికైనా సరే మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి దిష్టి తీసేయండి. తీసేసి చక్కగా ఏంటంటే కనుక రండి వారికి ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించండి. దిష్టి వల్ల కూడా పిల్లలు ఏంటంటే కనుక చిరాకు, చికాకు, కోపము అలానే కాకుండా చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటాయండి. ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకోవాలి. ముఖ్యంగా అమావాస్య తిథుల్లో చేసుకుంటే చాలా మంచిది. దిష్టి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. 6 గంటల సమయంలో చేస్తే ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రయత్నించండి.